నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో గల్ఫ్ ఏజెంట్ల మోసాలైతే తారాస్థాయికి చేరాయనే చెప్పాలి. మనం చూసాం తాజాగా జరిగినటువంటి ఘటనలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పరిణామాలు. కువైట్లోనో, ఖత్తర్లోనో, లేకపోతే ఎక్కడో చోట విదేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసేటువంటి దొంగ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారి ఆగడాలు, అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ సందర్భంలో ఇదివరకు గోదావరి జిల్లాలకు మాత్రమే ఈ యొక్క వ్యవహారం అనేది పరిమితి అయి ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అది విస్తరించింది. ఏజెంట్ల సంఖ్య పెరిగిపోతుంది. అలాగే సామాన్య ప్రజలు, మధ్యతరగతికి సంబంధించినటువంటి వారు విదేశాల్లో ఒక కనీసం 2-3 ఏళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆర్థికమైనటువంటి పరిపుష్టి మనం సాధించగలుగుతాము, ఆర్థికంగా బలపడతాం అనే ఒక ఆలోచనతో పాపం వారు అప్పులు సొప్పులు చేసి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఏజెంట్లు వసూలు చేస్తారు. మీకు అక్కడికి వెళ్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పి తీరా అక్కడికి వెళ్తే ఎడారిలో ఒంటెలను కాపలా కాయటం, రకరకాల పనులు మనం చూసాం. కొంతమంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారంతా ఒక వీడియో రూపంలో సెల్ఫీ వీడియోలను బయటికి రిలీజ్ చేయటం, దానికి సంబంధించి ఒక వైరల్గా మారటం అనేది కూడా జరుగుతుంది. గతంలో తెలంగాణలో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగాయి. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా చొరవ తీసుకున్నారు. చాలామందిని సొంత రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం కేసీఆర్ హయాంలో. అది మళ్ళీ పునరావృతం అవుతూ వస్తుంది తెలంగాణలో. అయితే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కేసులు చాలా ఎక్కువనే చెప్పాలి. కేవలం గోదావరి జిల్లాలకు మాత్రమే ఇందాక మనం అనుకున్నట్లు అది ఉండేది. కానీ ఇప్పుడు రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర ఎక్కడ పడితే అక్కడ ఏజెంట్లు వారి యొక్క అవసరాలను ఆసరగా చేసుకుని వాలిపోతారు. ఇంతమంది ఉన్నారు కదా ఇంట్లో, ఎవరో ఒకరిని కువైటో ఎక్కడికో పంపిస్తే మంచి ప్యాకేజ్ వస్తుంది, మీరు ఆర్థికంగా మరింతగా హ్యాపీగా ఉండొచ్చు, ఒక 2 ఏళ్ళు అక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక పని చేసుకోవచ్చు అని చెప్పి నమ్మించి నిలువున మోసం చేయటం, ఇటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువైపోతుంది. ఇటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఈ యొక్క ఏజెంట్లపై నిఘా పెట్టాలి. ఎవరైతే ఒక నీతి నిజాయితీతో కొంతమంది చేసేవారు ఉంటారు, అతి తక్కువ మినిమం అమౌంట్ తీసుకొని, కానీ కొంతమంది అయితే లక్షల్లో వసూలు చేయటం, వారిని అక్కడికి పంపించే వరకు చలాక్ చేస్తారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం వారికి అన్నం కూడా పెట్టినటువంటి పరిస్థితి, ఆకలితో అలమటిస్తూ ఆవేదనతో ఆందోళనతో ఉంటూ వారు ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి, ఎక్కడ ఎలాంటి ఉద్యోగం అప్పగిస్తారో ఏంటో తెలియనటువంటి పరిస్థితి, ఎడారిలో పడేస్తారు. మనం చూసాం ఈ మధ్య వీడియోలు. కన్నీటి పర్యంతమై నేను ఇక్కడ చేయలేను మహాప్రభు, దయచేసి నన్ను నా పిల్లల దగ్గరికి, నా భార్య దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని. దానిలో భాగంగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి లోకేష్ చొరవ తీసుకొని చాలామందిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొన్ని వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యకలాపాలకు తెరలేపారో వారిపై నిఘా పెట్టాలి. అసలు ఎలాంటి అనుమతి లేకుండా ఏజెంట్ల అవతారం ఎత్తి నిలువున మోసం చేస్తున్నారు. వారి వివరాలు సేకరించండి అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. కనీసం ఇప్పటికైనా ఇటువంటి వాటికి బ్రేక్ వేస్తే సామాన్య ప్రజలు ఎవరైతే వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని విదేశాల వైపు చూస్తారో వారు బాగుపడతారు, వారి జీవితాలను మనం బాగు చేసినట్టు ఉంటుంది. కొంతమంది అయితే గతంలో చాలామంది అక్కడ ఏం చేయాలో తెలియక, వారి దగ్గర మొబైల్ కూడా లేకపోవడంతో గల్ఫ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి చాలామంది ఎక్కువ సంఖ్య మనం చూసాం. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టింది. ఇటువంటి ఘటనలకు ఎలా అయినా సరే ఫుల్ స్టాప్ పెట్టాలి, న్యాయంగా ఉండాలి. వెళ్ళటం తప్పు కాదు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, అక్కడ చోటు చేసుకునే పరిస్థితులు కానీ, వీటన్నిటిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని చూస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం మా ప్రభుత్వ లక్ష్యం, కూటమి ధ్యేయం అని చెప్తున్నారు. కాబట్టి మేము దీనికి త్వరలోనే ఎవరైతే ఇలా ఫేక్ ఏజెంట్స్ ఉన్నారో
వారిని ఫ్లైట్ ఎక్కించే వరకు వారికి అండదండలుగా ఉన్నట్లు నటిస్తారు. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వరు. మీరు చెప్పిన ఉద్యోగం ఒకటి, ఇక్కడ నాకు చూపిస్తున్నటువంటి ఉద్యోగం ఒకటి అని చెప్పాలనుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి కాల్ ఆన్సర్ చేయరు, వారి మెసేజ్కి రెస్పాన్స్ అనేది కూడా లేదు. ఇటువంటి తరుణంలో నిఘా పెట్టాలి, కఠిన చర్యలు తీసుకోవాలి వారిపై. ఏదైతే ఏజెంట్ల పేరుతో మోసం చేస్తున్నారో శిక్ష పడాల్సిందే అనే ఆలోచనలో ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించబోతుంది అనేదైతే వాస్తవమైనటువంటి విషయం.